ఇచ్చిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో. అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ. లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి. సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి. ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అయితే మాత్రం మీరు రావడం ఏమిటి మేడం? నా వైఫ్ మీనాక్షి అండి. నమస్కారం అండి. అడుగో వాడు నా కొడుకు చారుకేసరండి. మేడం కాఫీ టీ ఏం తీసుకుంటారు? అవేం వద్దు చారి, నీ నుంచి నాకు హెల్ప్ కావాలి. రిక్వెస్ట్ చేస్తారేమిటి మేడం? ఆర్డర్ వేయండి. నేను అడగబోయే సాయం చిన్నది కాదు చారి. పర్వాలేదు మేడం, నా శక్తి మేర చేస్తాను. నువ్వు చేయగలవన్న నమ్మకంతోనే వచ్చాను. చెప్పండి మేడం, నేనేం చేయాలి? చక్కెర అయిపోయింది, ఇప్పుడెలా? పక్కింటికి వెళ్ళి తెమ్మని అభికి చెప్తే దివ్యని పంపిస్తే వాళ్ళనెందుకు పంపించడం? నేనే వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా బ్రష్ చేసుకోండి. మీనా, ఎలాగైనా జైని నువ్వే పెళ్లి కొప్పించాలి చారి. తప్పకుండా మేడం. జైసారికి నిత్యాగారికి పెళ్లి జరిగితే ఎక్కడున్నా సంతోషించేది మంగా మేడం గారే. వీళ్ళింటికి ఎవరో వచ్చినట్టున్నారు. ఈ సమయంలో నేను ఇంట్లోకి వెళ్ళి చేబదులు అడగటం బాగోదు. మంగా మేడం గారి కోసం, మీకోసం నేను ఈ పని చేస్తానండి. ఎలాగైనా సరే సార్ని ఒప్పిస్తానండి. థ్యాంక్ యూ చారి. సరే చారి, నేను బయలుదేరుతాను. ఓకే మేడం, వస్తానమ్మా. మంచిదండి. పదండి.
కావాలండి? ఏం లేదులేండి. పర్వాలేదు చెప్పండి. ఆ, ఆ, ఏదైనా చేయబదులు కావాలా? ఆ, అది ఆ, చక్కెర అయిపోయింది. అయ్యో భలేవారే, ఏదో బంగారం కావాలన్నట్టు అలా మొహమాట పడిపోతున్నారేమిటి? ఆ గ్లాస్ ఇలా ఇవ్వండి. ముందు వాటర్ తాగండి, బాగా అలసిపోయినట్టున్నారు. అలసటంతా పోతుంది, తీసుకోండి. వాటర్ ఇవ్వన్నయ్యా. దారిన పోయే వాళ్ళందరికీ దానం చేయడానికి కాదు మనం వాటర్ తెచ్చుకుంది. గుడ్ మార్నింగ్ సార్. ఆ కార్ని ట్రేస్ చేసావా చారి? చేశాను సార్. డ్రైవర్ నెంబర్ కనుక్కున్నానండి. డ్రైవర్కి కాల్ చేసావా? ఇంకా లేదు సార్. ఎప్పుడు చేస్తావు? సార్ అది చారి, నీకు వర్క్ చేయడం ఇష్టం లేకపోతే మానే, నా టైం వేస్ట్ చేయకు. సారీ సార్. ఆ డ్రైవర్ నంబర్ నాకు సెండ్ చేయి, నేను కాల్ చేసి కనుక్కుంటాను. లేదు సార్, నేనే కాల్ చేసి కనుక్కుంటానండి. అయితే త్వరగా చెయ్యి. ఇప్పుడే చేస్తాను సార్. సార్, ఏంటి మీ ఆత్రం ఆ పిల్లాడితో పోట్లాడాలనా లేక ఆ పిల్లను చూడాలనా? చారి? సారీ, ఉంటాను సార్. హలో, ఎవరు? TS09 UC 0364 కారు మీదేనా అండి? అవును. నిన్న ఇదే టైంలో మీ కారులో ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లారు కదా, వాళ్ళని ఎక్కడ డ్రాప్ చేశారు? వాళ్ళు మధ్యలో దిగిపోయారు. మధ్యలో అంటే ఎక్కడా? రోజు ఎంతో మందిని పికప్ అండ్ డ్రాప్ చేస్తుంటాను సార్. ఎంతమందిని అని గుర్తుపెట్టుకోను, ఎక్కడని గుర్తుపెట్టుకోను. అదేమిటండి, మీది క్యాబే కదా? అవును. క్యాబ్లో లొకేషన్ ఫీడ్ అయి ఉంటుంది కదా. వాళ్ళకి ఫ్రీగా లిఫ్ట్ ఇచ్చాను, వాళ్ళు నా క్యాబ్ బుక్ చేయలేదు. మరి వాళ్ళని పట్టుకునేది ఎలా? నాకు తెలియదు సార్. పెట్టేశాడు. మీరు చెప్పమన్నట్టే చెప్పాను. ఇక నన్ను వదిలేస్తే నేను పోతాను. ఒక్క నిమిషం ఉండరా చంద్రిక, ఒకసారి నిత్య కాల్ చేయి. రేయ్ ఉండ్రా. ఏమైంది? హలో నిత్య, నువ్వు ఊహించింది నిజమేనమ్మా. జై చారి చేత ఆ క్యాబ్ డ్రైవర్కి కాల్ చేయించాడు. డ్రైవర్తో నువ్వు చెప్పమన్నదే చెప్పించాం. ఓకే, ఇప్పుడు ఆ డ్రైవర్ని అసలు విషయం చెప్పమనండి. ఏ విషయం? వాడు ఆ అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేశాడో ఆ లొకేషన్ని. ఎందుకు నిత్య? చెప్పాను కదా, నా ప్లేస్లోకి ఎవ్వరొచ్చినా సరే వాళ్ళని అడ్డు తొలగించుకుంటానని. పాపం నిత్య, అది చిన్నపిల్ల. ఎవరైతే ఏంటి, వాడు ఆ అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేశాడో ఆ లొకేషన్ని. ఎందుకు నిత్య? చెప్పాను కదా, నా ప్లేస్లోకి ఎవ్వరొచ్చినా సరే వాళ్ళని అడ్డు తొలగించుకుంటానని. పాపం నిత్య, అది చిన్నపిల్ల. పాపం నిత్య, అది చిన్నపిల్ల.
నాకు అడ్డుగా ఉండకూడదు. డూ ఇట్. సరేనమ్మా. ఏమంటుంది చంద్రిక? వీణ్ణి అసలు విషయం చెప్పమంటోంది. రేయ్, ఆ పిల్లని ఎక్కడ డ్రాప్ చేసావరా? అది నాకు గుర్తులేదు మేడం. గుట్లు పీకేస్తాం, తోలు ఒలిచేస్తాం, రక్తం తోడేస్తాం, ఎముకలు ఇరిచేస్తాం. ఇదిగో ప్రాణాలతో ఉండగానే పోస్ట్ మాస్టర్ చేసేస్తాం. చెప్ప రేయ్, మా చేతుల్లో చావాలంటే అబద్ధం చెప్పు. బ్రతకాలనుంటి ఆ బండి తీసి ఆ పిల్లల్ని ఎక్కడ డ్రాప్ చేసావో మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. ఎవరో పరాయి వాళ్ళ కోసం నా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటాను మేడం? కారెక్కండి. గుడ్ డ్రైవర్. చంద్రిక, నేను ఈడి కారులో వస్తాను, నువ్వు మా కార్ని ఫాలో చేయి. అలాగే. అన్నయ్య రెడీ అయ్యాడా? ఇప్పుడు మనం గుడికెళ్ళడం అవసరమా అమ్మా? అలా అనకూడదు అబ్బి, తప్పు. ఏమిటి గుడికెళ్తున్నారా? కొత్త ఊరు, కొత్త జీవితం, దేవుడి ఆశీస్సులు ఉండాలి కదా. మీలాంటి మంచివారిని ఆ దేవుడెప్పుడూ చల్లగానే చూస్తాడు. రాత్రి మా వారిని మీ జాబ్ గురించి అడిగాను. ఈ రోజు వాళ్ళ బాస్ని అడిగి చెప్తానన్నారు. మీరు గుడికి వెళ్ళొచ్చేసరికి గుడ్ న్యూస్ వింటారు. దేవుడి దయ వల్ల నాకు పని దొరుకుతుందని అనుకుంటున్నాను. మీరు నిశ్చింతగా గుడికి వెళ్ళేసి రండి, మీకు పని దొరికేసినట్టే. పదండి, వెళ్ళిరండి. వెళ్ళొస్తామండి. అలాగే, పదండి. ఇంటికి తాళం వేసిందేంట్రా? నాకేం తెలుసు మేడం. ఇదిగో బాబు, ఇట్రా. ఏంటి సార్, ఈ ఇంటి వాళ్ళు ఎక్కడా లేరండి? ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు తిరిగి వస్తారు? ఎప్పటికీ రారు. నిన్నే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఏంటి, నిన్ననే ఇంటికి వచ్చి నిన్ననే ఇల్లు ఖాళీ చేయటం ఏందే? నిన్న రావడం ఏంటి? వాళ్ళు ఎప్పటి నుంచో ఇంట్లోనే ఉంటున్నారు. నిన్నే వేరే ఇంటికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారంట. ఇకనైనా నన్ను వదిలేస్తారా? వాళ్లే లేనప్పుడు నీతో మాకు పనేంట్రా? పదండి. చాలా థ్యాంక్స్ రా. ఆవిడ్ని ఆవిడ పిల్లల్ని భద్రంగా చూసుకోమని పెదనాన్న చెప్పాడు. వీళ్ళెవరో గాని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళంత మంచివాళ్ళ అనిపించట్లేదు. అందుకే నీతో అబద్ధం చెప్పించాను. ఇట్స్ ఓకేరా. సరేరా, నేను వెళ్తాను. బాయ్ రా. ఏమైంది? పిల్లలు దొరికారా? లేదమ్మా, వాళ్ళు నిన్ననే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారట. ఇంటికి తాళం వేసుంది. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? పోన్లేమ్మా, మనకు బాధ తప్పింది. కరెక్ట్ గానే కనుక్కున్నారా? అవునమ్మా, పక్కాగా తెలుసుకుని నీకు ఫోన్ చేశామమ్మా.
ఇక పిల్లల గొడవ మర్చిపోయి హ్యాపీగా ఉండు. బాయ్ నిత్య. రా అన్నయ్య, దేవుడికి దండం పెట్టుకుందాం. అమ్మ నువ్వు పెట్టుకోండి, నేను పెట్టుకోను. అదేంటన్నయ్య, గుళ్ళోకొచ్చి దేవుడికి దండం పెట్టుకోవా? గుళ్ళో దేవుళ్ళని నమ్మనని నీకు తెలుసు కదా, మీకు తోడుగా వచ్చాను అంతే. అయినా దేవుడు మంచివాడైతే మనం అడగకుండానే అన్నీ ఇస్తాడు. చెడ్డవాడైతే మనం ఎంత అడిగినా ఏమి ఇవ్వడు. మనిషి అయినా దేవుడైనా సరే ఎవరి ముందు చేయి చాచడం ఈ అభికి అలవట్లేదు. నీ ఇష్టం. స్వామి, మా అమ్మకి మంచి జరిగేలా చూడు. మేమెప్పుడు మా అమ్మతోనే ఉండాలి. స్వామి, నాకు వెంటనే పనిప్పించు. ఎంత కష్టమైనా సరే నా పిల్లల్ని బాగా చదివించి వృద్ధిలోకి తీసుకురావాలి, ప్రయోజకుల్ని చేయాలి. నాకు వాళ్ళకి నేను తప్ప మాకెవ్వరూ లేరు. గతం మర్చిపోయిన నాకు నా వాళ్ళెవరో ఎలా ఉంటారో తెలియదు. నాకు ఆ గతం తెలుసుకోవాలని కూడా లేదు. పిల్లల్ని పెంచడమే నా ముందున్న బాధ్యత. తోడుగా ఉండి నన్ను నడిపించు స్వామి. అన్నయ్యడే అదిగో. సరే పద, మనం వెళ్ళి నవగ్రహాల దగ్గర ప్రదక్షిణలు చేసొద్దాం. ఇది అన్ని దగ్గర ఉంచొస్తానమ్మా. ఇది నీ దగ్గర ఉంచన్నయ్య. చెప్పండమ్మా, అర్చన అభిషేకమా? అభిషేకం పంతులు గారు. అలాగేనమ్మా. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అభిషేకం అయ్యేలోపు ప్రదక్షిణలు చేద్దాం కల్పన. మీ ఆరోగ్యం బాగోలేదు, ప్రదక్షిణలు ఎందుకు బామ్మగారు? కష్టపడ్డప్పుడే కదా దేవుడు అందుకు తగ్గ ప్రతిఫలం ఇచ్చేది. కావాలంటే నేను ప్రదక్షిణలు చేస్తాను, మీరు కూర్చోండి. లేదు, నాలాంటి వాళ్ళు కష్టపడ్డప్పుడే దేవుడికి దయ కలుగుతుంది. నువ్వు నవగ్రహ ప్రదక్షిణ చేయాలన్నావు కదా, వెళ్ళి ఆ పని చూడు. సరే బామ్మగారు, మీరు జాగ్రత్త. ఉమ్.